నన్ను అవసరం వీడియో యాక్షన్ చేస్తుంది రెడీ కావాలా సరేలే. హాయ్ ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్ కోసం నేను ఒక కొత్త ప్రోడక్ట్ ని అమెజాన్ నుంచి తెప్పించడం జరిగింది. మళ్ళీ ఈ ప్రోడక్ట్ ఏంటి, ఎందుకు తెప్పించాను అనేది వీడియోలో మనం క్లియర్ గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఈ బాక్స్ అయితే అన్బాక్సింగ్ చేసేద్దామా? ఓకే, లెట్స్ సీ వాట్స్ ఇన్ ద బాక్స్. సో ఫ్రెండ్స్ చూసారా, ఇది వచ్చేసి హోలీ ల్యాండ్ బ్రాండ్ అండి. లార్క్ M2 అనేది యూట్యూబర్స్ కోసము, అంటే యూట్యూబ్ బ్లాగర్స్ అవ్వచ్చు, బ్లాగ్ చేసే వాళ్ళు అవ్వచ్చు, సో వాళ్ళకైతే ఈ మైక్ చాలా యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి నేను తెప్పించడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని క్లియర్గా మనం ఓపెన్ చేసేద్దాము. యాక్చువల్గా మన ఓల్డ్ మైక్ అయితే కాస్త ఇబ్బందిగా ఉంది. అది క్లిప్పర్ లూజ్ అయిపోయి మనం కమాండ్స్ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు జారి పడిపోవడం జరుగుతుంది. దానివల్ల కనెక్షన్ ఫెయిల్యూర్ అయ్యి వాయిస్ లేకుండా అయిపోతుంది. మళ్ళీ రీటేక్ చేయాల్సి వస్తుంది వీడియోస్. సో ఇబ్బంది ఎందుకని చెప్పేసి నేను ఈ కొత్త మైక్ చాలా రీసెర్చ్ చేసిన తర్వాత, చాలా యూట్యూబ్ వీడియోస్ చూసిన తర్వాత, సో ఈ మైక్ అయితే అడ్వాన్స్డ్గా ఉందన్నమాట. చూద్దాం, చాలా యూనిక్ ఉందండి పీస్ అయితే. మీరు ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎవరన్నా మీలో ఎవరన్నా యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తుంటే మీకు కూడా చాలా ఉపయోగపడుతుంది ఇలాంటి మైక్ తీసుకోవడం వల్ల. అండ్ యూజువల్లీ మీకు తెలిసిందే నాకు ఈ అన్బాక్సింగ్ వీడియోస్ సరిగా చేయడం రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాక్స్ ఓపెన్ చేయగానే మనకు ఇక్కడ ఒక పేపర్ వర్క్ అయితే ఉంటుంది. సో ఇందులో మనకు యూజువల్లీ ఇవి చూద్దాము. సో ఇదొక ట్యాగ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ బ్యూటిఫుల్ ఇమోజీ స్టిక్కర్స్ అండి. ఇవి ఎందుకంటే మీకు మళ్ళీ వీడియోలో మాట్లాడదాము. చాలా బాగున్నాయి. ఏనన్నా సో ఇలా స్టిక్కర్స్ కూడా ఇచ్చారు. ఎందుకనేది మనం మళ్ళీ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. అండ్ సమ్ పేపర్ వర్క్ అయితే ఉంది. అలాగే క్విక్ గైడ్ అయితే ఇచ్చారు, ఎలా యూజ్ చేయాలి ఏంటి, ఎలా కనెక్ట్ చేసుకోవాలనేసి. సో ఇవన్నీ మనం పక్కన పెట్టేసాం. సో మన మెయిన్ డివైస్ వచ్చేసి ఇదండి. ఓకే, సో చాలా ప్రీమియం ఉంది ప్రోడక్ట్ అయితే. మనం దీన్ని టచ్ చేయగానే ఆ ఫీల్ మనకు కనిపిస్తుంది. చాలా ప్రీమియం ఇచ్చాడు. నైస్ నా. సో ఫ్రెండ్స్, ఇది మన మెయిన్ డివైస్ అండి. అంటే ఛార్జింగ్ కేస్ కూడా ఉంటుంది. ఇందులో మనకు డివైజెస్ ఉంటాయి. ఇది ఓపెన్ చేయగానే ఫ్రెండ్స్ నన్ను అవసరం వీడియో యాక్షన్ చేస్తుంది రెడీ కావాలా సరేలే. సో ఫ్రెండ్స్, అన్బాక్సింగ్ చేసిన తర్వాత మనకు బాక్స్ లో, ఈ చిన్ని బాక్స్ లో ఇన్ని ఐటమ్స్ అయితే వచ్చాయి. ఇవన్నీ కూడా మీ ముందు ఉంచేసాను. సో ఇప్పుడు ఒకదాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి మెయిన్ డివైస్ ఛార్జింగ్ కేస్ అండి. ఇక్కడ మీకు కనిపిస్తున్నది రిసీవర్. ఇక్కడ 2 ఉన్నాయి కదా, 5 రూపీస్ కాయిన్ సైజులో. అవి వచ్చేసి మైక్స్ అనమాట, అంటే ట్రాన్స్మిటర్స్. సో ఇక్కడ రెండెందుకు ఇచ్చారంటే, ఒకటి మనం పెట్టుకోవచ్చు, అలాగే ఇంకొకటి ఎదుటి వాళ్ళకు మనం ఎవరైతే మాట్లాడుతున్నామో లైక్ ఇంటర్వ్యూ చేసేటప్పుడు వాళ్ళకి పెట్టచ్చు. సో అప్పుడు వాయిస్ అనేది, ఇద్దరి వాయిస్ కూడా వ్యూవర్స్ కి చాలా క్లియర్ గా అయితే వినిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు వీటితో పాటు ఇక్కడ 2 రిసీవర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి టైప్ సి రిసీవర్ అండి, అంటే ఆండ్రాయిడ్ మొబైల్స్ ఏదైతే యూజ్ చేస్తారో వాళ్ళు యూజ్ చేసేయచ్చు. ఇది వచ్చేసి ఐఫోన్ కి లైటనింగ్ కేబుల్ అనమాట. లైటనింగ్ లైక్ యాపిల్ ఫోన్స్ యూజ్ చేసే వాళ్ళకు ఇది ఉపయోగపడుతుంది. సో ఓకే, మరి ఇక్కడ దీన్ని చార్జ్ చేసి ఇక్కడ మనకు ఒక పోర్ట్ అయితే ఉంది. ఓకే, ఇలా పెట్టేస్తాం మనం, దీన్ని ఇలా పెట్టేస్తాం, అండ్ ఇంకోటి ఇలా పెట్టేస్తాం. సో ఓకే, బాగానే ఉంది కదా. అండ్ ఇక్కడ మనకు విషయం ఏంటంటే, మళ్ళీ వీటికి ఎక్కడ మీకు ప్లేస్ ఛార్జ్ చేయడానికి లేదా సపరేట్ ఛార్జ్ చేసుకోవాలని మీకు డౌట్ రావచ్చు. బట్ నో ప్రాబ్లం అండి. ఇది ఇక్కడ చాలా గుడ్ మూవ్ అనమాట. ఇది ఈ హోలీ ల్యాండ్ కంపెనీ వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే, సో మనం ఎప్పుడైతే మొబైల్ కనెక్ట్ చేస్తామో ఆటోమేటిక్ గా పవర్ సప్లై వచ్చేస్తుంది అనమాట. పవర్ సప్లై వచ్చేసి లైట్ ఆన్ అయిపోయి మనకు రిసీవర్ కి కనెక్ట్ అయిపోతుంది. ఈ ట్రాన్స్మిటర్ రెండు అలాగే పనిచేస్తాయి. చాలా మంచి స్టెప్ అని చెప్పొచ్చు ఇది. అండ్
వీళ్ళు దీంతో పాటు మనకు ఇక్కడ ఏమి ఇచ్చారంటే మ్యాగ్నెటిక్ ఇచ్చారండి. అంటే లైక్ ఇది ఎలా చెప్పాలి మీకు, మామూలుగా ఇంతకుముందు వాటికి క్లిప్స్ వచ్చేవి అనమాట. క్లిప్స్ ఏమైతే వాడంగా టీ షర్ట్స్కి మన మీద జర్కిన్ వేసుకున్న దానికి పెట్టినప్పుడు లూజ్ అయిపోయి ఛార్జింగ్ కేసులో పెడితే కూడా అవి పీన్స్ కట్టడం వచ్చి ఛార్జింగ్ అవ్వకుండా అయిపోవడం ఇలా జరిగిపోతుంటుంది. వీళ్ళు చాలా నీట్గా ప్లాన్ చేశారు. సో నాబ్స్ అండి ఛార్జింగ్ చేసేది ఏమున్నాయో దెబ్బతినుకోకుండా సో వీళ్ళు ఇక్కడ మ్యాగ్నెటిక్ అయితే ఇచ్చారు. సో మనము ఈ మ్యాగ్నెటిక్స్ని మనం ఇలా పెట్టేసుకొని లోపల ఒక మ్యాగ్నెటిక్ పెట్టేసుకొని దీన్ని ఇలా స్టిక్ చేసుకుంటే అయిపోయింది మనకు. అవి ఆ టీ షర్ట్ కానీ షర్ట్కి కానీ అతుక్కుపోయి చాలా లుక్ కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇంకా ఏం చేస్తారంటే వీళ్ళు ఇలా మెల్లో వేసుకున్నా కూడా ఒకవేళ ఇన్ కేస్ అలా పెట్టుకున్నా జారిపోతే మనం తగులుకొని లేదా అని డౌట్ రాకుండా వీళ్ళు ఏం చేస్తుంటే ఇలా ఇచ్చారు కదా. సో దీన్ని కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఈ విధంగా దీన్ని స్టిక్ చేసేసుకోవచ్చు. అయిపోయింది, మాట్లాడచ్చు. ఇంకొక దీంట్లో చాలా బెటర్ వర్షన్ ఏంటంటే ఇది నాయిస్ క్యాన్సిలేషన్తో వస్తుంది. అంటే మన చుట్టూ ఏమన్నా అంటే గాలి మనం వీడియోస్ తీసేటప్పుడు మనం మాట్లాడేటప్పుడు గాలి ఎక్కువ వీస్తున్నా కూడా లేదా సరౌండింగ్స్లో ఏమైనా చిన్న చిన్న శబ్దాలు వస్తున్నా కూడా ఆ శబ్దాన్ని స్టాప్ చేసేసి మన వాయిస్ క్లారిటీగా వినపడేలాగా నాయిస్ క్యాన్సిలేషన్ బటన్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో అలాగే ఈ యొక్క విండ్ ప్రివెన్షన్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా మనం వాటికి పెట్టేసుకోవచ్చు. ఇక్కడ వీటిలో ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఇన్సర్ట్ చేసినాను నీట్గా జాగ్రత్తగా ఇన్సర్ట్ చేస్తే ఇందుకు వెళ్ళిపోతుంది అది. సో ఆ మ్యాగ్నెటిక్ పవర్తో ఇక్కడ మనం పెట్టేసుకోవచ్చు. లేదా ఇప్పుడు చెప్పాను కదా ఈ విధంగా ఒక రెడ్ ఇచ్చారు కదా, దీన్ని మెడలోకి వేసుకుని మనం పెట్టుకోవచ్చు. చాలా మంచిగా అయితే ఉంది ప్రోడక్ట్ అయితే. మరి అలాగే వీటితో పాటు ఇంకా ఏమి ఇచ్చారంటే క్లిప్స్ కూడా విత్ మ్యాగ్నెటిక్ క్లిప్స్ కూడా మనకి ఇచ్చారు. సో చెప్పాను కదా నేను యాక్చువల్గా ఇవి దీనికి కూడా ఇన్బిల్ట్ విత్ మ్యాగ్నెట్తో క్లిప్ కూడా వచ్చి ఉంటుంది మనకు. అది కూడా భయం లేకుండా అంటే పడిపోతుంది ఏమన్నా భయం లేకుండా మనము ఇంకోటి ఇక్కడ ఉంది కదా ఇక్కడ ఉంది రైట్ యా. సో ఇప్పుడు ఈ మ్యాగ్నెట్ మనకు అవసరం లేదు, పక్కన పెట్టేస్తాము. సో దీనికి మనం ఏం చేయొచ్చంటే ఇలా చేసేసుకొని ఈ క్లిప్పర్ని మనం టీ షర్ట్ ఇక్కడ పెట్టుకోవచ్చు, షర్ట్కి అయితే కాలర్ పెట్టుకోవచ్చు, లేదా బటన్ దగ్గర ఇలా పెట్టేసుకోవచ్చు. అంటే టీ షర్ట్ ఇలా అనిపిస్తుంది, మామూలు షర్ట్కి అయితే మనము ఇలా పెట్టేస్తాం నీట్గా షర్ట్ ఉన్నప్పుడు. సో మంచి స్టెప్ అండి. ఎన్ని రకాలుగా డిజైన్ చేస్తారంటే అన్ని రకాలుగా డిజైన్ చేస్తారు. ఇది ఆల్ ఇన్ వన్ అని చెప్పచ్చు. ఇది వచ్చేసి మనకు 3 వేరియంట్స్ దొరుకుతుందండి. ఇది ఈ హోలీ ల్యాండ్ లార్క్ M2 మోడల్ అనేది మనకు 3 వేరియంట్స్ దొరుకుతుంది. ఒకటి వచ్చేసి ఓన్లీ ఫర్ ఐఫోన్స్. సో అంటే అప్పుడు మీకు ఇది మాత్రమే ఇస్తారు, ఇది ఉండదు అనమాట. సో ఈ 2 మైక్స్తో పాటు కూడా ఇది మాత్రమే ఇస్తారు. సో అలా కాకుండా మీకు ఐఫోన్ కోసం అనుకోండి ఈ 2 మైక్స్తో పాటు ఈ లైటనింగ్ కేబుల్ లాగా ఉండేది మాత్రమే ఇస్తారు. ఇలా కూడా కోంబో తీసుకుంటే మీకు లైక్ ఇప్పుడు దీనివల్ల యూజ్ ఏంటంటే నేను చెప్పాను కదా ఇది మల్టీ యూజ్ అనమాట. దీంతో మనము కెమెరాకి యూజ్ చేసుకోవచ్చు, అలాగే ఆండ్రాయిడ్ ఫోన్కి యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఈ ఐఫోన్ కదా, ఐఫోన్ లైటనింగ్ కన్వర్టర్ టు టైప్ సి మనం కన్వర్టర్ కొన్నామంటే దాన్ని సపరేట్ కొనుక్కోవాలి. అది పెట్టుకొని మనం టైప్ సిక్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇంకా దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే మనం వాల్యూమ్ లెవెల్స్ కూడా ఇక్కడే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ 3 లెవెల్స్ ఉంటాయి, 1 2 3 3 లెవెల్స్ అంటే 3 అనేది థర్డ్ అనేది హై లెవెల్, వాయిస్ చాలా గట్టిగా అనిపిస్తుంది. అలా కాకుండా తక్కువ అంటే తక్కువ పెట్టుకోవచ్చు, లేదా మీడియం సైజ్ బెటర్. మీడియం చాలా నీట్గా ఉంటుందని చెప్పారు చాలా వీడియోస్లో నేను చూశాను. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు మనం యూజ్ చేసినటువంటి అంటే అన్బాక్సింగ్ ప్రోడక్ట్ అండి. ఇది మనం ఎస్పెషల్లీ యూట్యూబ్ వీడియోస్ కోసం ఇంతకుముందు నా పాత మైక్ చెప్పాను కదా, అది క్లిప్పర్ క్లిప్ కాదు, అది క్లిప్పర్ ఉంటే బాగుంటుంది. బట్ అది ఏం చేస్తారంటే అల్యూమినియం ఆర్ ఐరన్ మేడ్ అనుకుంటా, ఇట్లా దిగదార్చుకోవాలి లోపలికి చెక్కుకోవాలన్నమాట. అది నేను కొద్దిగా మందమైన టీ షర్ట్లు వేసుకున్నా ఏదైనా దాన్ని జర్కిన్ వేసుకున్న ట్రైనింగ్లో ఆ జర్కిన్ పెట్టుకున్నట్టు లూజ్ అయిపోయింది. అండ్ దానికి ఛార్జింగ్ డాట్స్ అవి ఉంటాయి కదా, గోల్డ్ ప్లేట్స్, అవి ఇక్కడే ఉంటాయి. ఇలా లూజ్ అయిపోవడం వల్ల నేను బాక్స్లో పెట్టినప్పుడు ఇది లూజ్ అయిపోయి ఆ ఛార్జింగ్ డాట్స్ అయితే ఉన్నాయి గోల్డ్ ప్లేట్స్, అవి ఛార్జింగ్ చేస్తే దాన్ని తగులుకోకపోవడం వల్ల ఛార్జ్ అవ్వట్లేదు అనమాట. సో చాలా బాగున్నాయి అవి. కేవలం నేను ఇట్లా పెట్టుకొని యూజ్ చేసి అది దాని కిందనే ఉండడము. సో అవి ఇట్లా చేసినప్పుడు దానికి గోల్డ్ ప్లేట్ స్టిక్ అవ్వకపోవడం వల్ల ఛార్జ్ అవ్వకుండా అయిపోయినాయి. కానీ అది కూడా చాలా నాలుగు యూజ్ చేసిన మైక్, అది బోయా కంపెనీ, అది కూడా చాలా బాగా పనిచేస్తుంది. బట్ వీళ్ళు మంచిగా డిజైన్ చేస్తారు. ఈ నాబ్స్ దెబ్బ తినకోకుండా కూడా, ఛార్జింగ్ నాబ్స్ ఏవైతున్నాయో దెబ్బ తినకోకుండా ఇట్లా కింది పక్క ఇచ్చి ఇట్లా పెట్టేస్తాం అనుకునే మనము. సో ఇప్పుడు ఈ
క్లిప్పర్కి దీనికి సంబంధం ఉండదు, కింది వైపు ఉంది కాబట్టి డైరెక్ట్గా ఇట్లా కిందికి వెళ్ళిపోతుంది అనమాట, కిందికి వెళ్ళిపోయి ఛార్జ్ అయిపోతుంది. అలాగే ఇవి కూడా మీకు చూపిస్తాను. మీకు వీళ్ళు యాక్చువల్గా స్టిక్కర్ వేసారు, అవి దెబ్బ ఇది ఛార్జింగ్ ఇది కాకుండా ఇది మైక్ అనమాట, చాలా బాగుంది మైక్. ఇక్కడ కూడా స్టిక్కర్ ఇచ్చింది. సో ఈ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 3 డాట్స్ సో మనం ఇందులో పెట్టేసుకోవచ్చు అనమాట ఇలా. అలాగే ఇది కూడా సో గ్రిల్ కూడా చాలా, మైక్ గ్రిల్ కూడా చాలా బాగా ఇచ్చారండి, స్పీకర్ గ్రిల్. అంటే మనం ఏది మాటలు లోపలికి దీని నుంచి పోతాయి కదా, మైక్ నుంచి వస్తుంది. సో మెటల్ గ్రిల్ ఇచ్చారు చూసారా మీరు. సో ఈ మెటల్ గ్రిల్ చాలా బాగుంది. దీన్ని ఇలాగే మనం విత్ మ్యాగ్నెట్తో ఇది ఫిక్స్ ఉంటుంది, ఇలా తీసుకొని పెట్టేసుకోవచ్చు. ఇలా పెట్టేసి ఛార్జ్ అయిపోతాయి అనమాట. మీకు లైట్ పడి ఉంటుంది, కనిపిస్తుందా? సో అలాగే ఇది కూడా మనం తీసేద్దాం. ఈ స్టిక్కర్ కూడా తీసేస్తే మనకు ఇది కూడా ఛార్జ్ అయిపోతుంది. తీసేద్దాం. క్వాలిటీ మాత్రం ఫ్రెండ్స్ నేను టచ్ చేసి చూస్తున్నాను కదా, చాలా ప్రీమియం అయితే ఉందండి. సో ఆల్ ఇన్ వన్ అని చెప్పచ్చు, ఆల్ ఇన్ వన్ చెప్పచ్చు. మనకు అదే రోడ్డు ఇవి ఉంటాయి కదా, DJI సంథింగ్, అవి మనకు కొద్దిగా కొన్ని ఎక్స్పెన్సివ్ కూడా ఉన్నాయి. సో వాటితో పోలిస్తే ఇది ఇంత అంటే ప్రీమియం మనకు ఈ విత్ ఇన్ బడ్జెట్, అంటే ఇవి కూడా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి, ఆల్మోస్ట్ అరౌండ్ 16,000 ఐ థింక్ వీటి వర్త్. సరే లైట్స్ పడుతున్నాయి అన్నిటికీ. సో మనం జస్ట్ దీన్ని ఇట్లా బయటికి తీయంగానే ఆటోమేటిక్గా అట్లా బ్లింక్ అవుతున్నాయంటే ఫైరింగ్ మోడ్లో ఉన్నట్టు. ఇప్పుడు మనకు ఒకటి కనెక్ట్ అయింది చూడండి, ఈ పక్కది బ్లింక్ అవుతుండదు, ఇది కనెక్ట్ అయిపోయింది. మనం ఇంకో మైక్ తీసాం, చిన్న మైక్ది, ఇప్పుడు ఇది రెండోది బ్లింక్ అవుతుందా, అది కూడా ఆగిపోతుంది చూడండి. అలా చూపి, మైక్ చూపి, పట్టుకో, అది ఇచ్చేది పట్టుకో, లైట్ చూపి, తిప్పి పెట్టానా, ఆగిపోయింది చూడండి. సో అది కనెక్ట్ అయిపోయిందని అర్థం. అంటే ఆటోమేటిక్ మనం ఏం బటన్స్ నొక్కాల్సిన అవసరం లేదు. సో మళ్ళీ మనం యూజ్ చేసిన తర్వాత అండ్ బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా బాగుందని చెప్పారండి, బ్యాటరీ బ్యాకప్ కూడా. సో ఫ్రెండ్స్ మీకు తెలిసిందే, ఐఎమ్ నాట్ టెక్ ఎక్స్పర్ట్ అండి, నాకు టెక్ ఎక్స్పర్ట్ అయితే కాదు. సో మీకు దీని గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే కనుక జస్ట్ మీరు యూట్యూబ్లో హోలీ ల్యాండ్ లార్క్ M2 ఫుల్ రివ్యూ ఇన్ తెలుగు ఆర్ ఇంగ్లీష్ ఆర్ హిందీ కొట్టారంటే మీకు క్లియర్ వాళ్ళు ఎక్స్పర్ట్స్ కాబట్టి చాలా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు దీని రివ్యూస్ గురించి కానివ్వండి. వాళ్ళు డెమో కూడా అంటే వాళ్ళు దాన్ని టెస్ట్ చేసి చెక్ చేశారంటే లైక్ నాయిసీ ప్లేసెస్కి వెళ్ళి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేయడము, ఆఫ్ చేయడము, ఆఫ్ చేస్తే ఎలా ఉంది వాయిస్, ఆన్ చేస్తే ఎలా ఉంది, ఇలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మొత్తానికైతే ఇది అండి ఈరోజు మన హోలీ ల్యాండ్ లార్క్ M2 మైక్ అన్బాక్సింగ్ వీడియో. ఆఫ్ కోర్స్ కొద్దిగా చెత్తగా ఉండొచ్చు, టు బి ఫ్రాంక్ ఒప్పుకుంటాను. నేను చెప్పాను కదా, మా బాబు అయితే ఫస్ట్ ఇవి ఇట్లా పెట్టినా కదా, డాడీ ఏంటంటే గలీజ్గా అనిపిస్తున్నా అంటున్నాడు. సో ఎనీవేస్ నేను ఏంటంటే మన వీడియోలో వాయిస్ ఇంకా బాగా క్లియర్గా వినపడాలి. అలాగే ఎవరైనా యూట్యూబర్స్ బిగినర్స్ ఎవరైనా ఉంటే కూడా వాళ్ళ ఎక్స్పెన్సివ్ అంటే 30,000-40,000 కాకుండా జస్ట్ ఒక ఇట్లా అరౌండ్ 50,000-60,000 ఒక మైక్ తీసుకోవాలంటే కనుక అది కూడా మల్టీపర్పస్. ఇట్లా కోంబో కిట్ కొన్నారంటే మీ దగ్గర కెమెరా యూజ్ చేసుకోవచ్చు, ఐఫోన్ యూజ్ చేసుకోవచ్చు, లేదా ఆండ్రాయిడ్ మొబైల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో దానికోసం ఈ ప్రోడక్ట్ని కొంతమంది తెలియకపోయిండొచ్చామని చెప్పి ఇది న్యూలీ లాంచ్ అండి. ఆల్రెడీగా హోలీ ల్యాండ్ వాళ్ళవి లార్క్ మ్యాక్స్, లార్క్ M1, ఇప్పుడు ఇది న్యూలీ లార్క్ M2 అనమాట. నాకు చాలా బాగా నచ్చింది. చాలా రివ్యూస్ చూసాను, అంటే నేను చాలా వీడియోస్ నేను సుమారుగా 10 అబౌవ్ వీడియోస్ నేను వీడియో చూసాను. సో ఫైనల్లీ సో ఐ డిసైడెడ్ టు బై దెమ్. సో నౌ దే ఆర్ విత్ అస్. సో వీటితో త్వరలో మనం వీడియోస్ చేయబోతాం. సో ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సపోర్టింగ్ మీ.